చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ లవ్ జిహాద్ కేసులో అనేక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్ యువకుడు ఫాహెద్ తెలుగు అమ్మాయి అయిన కీర్తిని ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుని ముస్లింగా మార్చడమే కాకుండా తను దొంగ సర్టిఫికెట్లతో, దొంగ ఐడి కార్డులతో ఉద్యోగం కూడా సంపాదించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ లీడర్ మాధవిలత గారు. కృష్ణాష్టమి సందర్భంగా పూణేలో జరుగుతున్న ఇస్కాన్ వేడుకల్లో ఆమె పాల్గొంటున్నారు. అయినా సరే ఈ లవ్ జిహాద్ గురించి మాట్లాడడానికి మనతో పాటు జూమ్లో రెడీగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్కారం తల్లి. మీరు కూడా చూశారు కదా ఈ లవ్ జిహాద్ అనేది ఎంత సీరియస్గా మారిందో. ఒక తెలుగు అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకోవడమే కాకుండా ఈ పాకిస్తాన్ యువకుడు మరొకరితో కూడా రిలేషన్స్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా అతనికి సంబంధించిన ఇంకా అనేక విషయాలు బయటికి వచ్చాయి. దీని మీద మీరేమంటారు? నా ఉద్దేశంలో తల్లి, లవ్ జిహాద్ అనే విషయాన్ని ఒక సమస్య అయితే వీళ్ళు ఒక లవ్ జిహాద్తో ఆపరు. దీని తర్వాత వీళ్ళు అంతకన్నా భయంకరమైన ఓటు జిహాదు, ఆ తర్వాత హిందువులు కబ్జా కొట్టడానికి ల్యాండ్ జిహాదు, ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఈ అబ్బాయి ఫహాద్ అఖిల్ గోండల్, పాకిస్తానీ ట్రైబ్స్ ఇంటి పేరు ఇది, గోండల్ అనేది. ఈ అబ్బాయి కుటుంబము ఓటు జిహాద్ కూడా చేస్తున్నారు. అంటే రాజ్యాంగ పరంగా అది ఒక పెద్ద క్రిమినల్ కేసు వేయాలి వీళ్ళ మీద. యాక్చువల్లీ ఈ లెక్క ప్రకారము ఇతనికి 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు, వీళ్ళ అమ్మ 1998లో భారతదేశానికి రిటర్న్ వచ్చేశారు. వీళ్ళందరికీ పాకిస్తానీ పాస్పోర్ట్స్, పాకిస్తానీ సిటిజన్షిప్ ఉంది వీళ్ళకి. ఈ అబ్బాయి ఉత్తరప్రదేశ్ నుంచి దొంగ సర్టిఫికెట్లు కూడా పెట్టుకున్నాడు. ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ దొంగ సర్టిఫికెట్, అబ్బాయి గ్రాడ్యుయేషన్ దొంగ సర్టిఫికెట్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద పర్మనెంట్ భారతీయ సిటిజన్షిప్ అప్లై చేసుకునే దాంట్లో 10 నుంచి ఉద్యోగం చేస్తున్న ఈ ఫహీద్ నేను స్టూడెంట్ అని అబద్ధం పెట్టి అప్లై చేసుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ వ్యక్తి తెలంగాణలో జీవిస్తున్నాడు. 5 మంది కుటుంబ సభ్యుల పాకిస్తానీ వాళ్ళు. వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్ ఎంత సహకరించకపోతే వీళ్ళు ఇన్ని దొంగ సర్టిఫికెట్లే గాని, వీళ్ళు ఆధార్ కార్డులు చేసుకోవడం కానీ, వీళ్ళు ఓటర్ ఐడీలు చేసుకోవడం కానీ, ఇలా ఎంతమంది పాకిస్తానీలు ఇక్కడ ఉన్నారు, రోహింగ్యాలు ఇక్కడ ఉన్నారు, నైజీరియన్స్ ఉన్నారు, ఆఫ్రికన్స్ ఉన్నారు, కెన్యన్స్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు చెప్పండి అమ్మా మీరు. నిజమే మేడం, మీరు అంటున్నది కూడా కరెక్టే. ఎన్నో రకాలైన దొంగ పత్రాలని సృష్టించి ఇప్పుడు మనం లవ్ జిహాద్ గురించే మాట్లాడుకుంటున్నాం, కానీ ఇంకా ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడబోతున్నారో అనే భయాందోళనలు కూడా రేకెత్తుతున్నాయి. కరెక్ట్. మీకు తెలుసా, మొన్న రాత్రి 51 మంది ఆఫ్రికన్ ముస్లిమ్స్ డ్రగ్స్ తీసుకుంటూ చేస్తూ ఒక ఫార్మ్ హౌస్ లో ఇంతమంది ఎంతమంది స్ప్రెడ్ అయి ఉన్నారు హైదరాబాద్ సిటీలో. అంటే మనం పుష్కలంగా ఆ కుక్క గొడుగులు ఉంటాయి చూడమ్మా, అలా పెంచి టెర్రరిస్టులని పెద్దవాళ్ళని చేస్తున్నాము. ఈ బాధ్యత తెలంగాణ సర్కార్దే. ఇప్పుడు ఈ లవ్ జిహాద్ అంశం బయటకి వచ్చింది కాబట్టే దీన్ని ఒక వ్యక్తి, ఒక అమ్మాయికి సంబంధించిన అంశంగా కాకుండా ఖచ్చితంగా మన రాష్ట్ర భద్రతకు సంబంధించిన అంశంగా అయితే చూడాల్సిన అవసరం ఉంది. కరాటే కళ్యాణి లాంటి వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయి బుర్కా తీయించేసి బొట్టు పెట్టి మళ్ళీ ఆ అమ్మాయిని హిందూగా మార్చారు. ఇలా ఎంతో మంది అమ్మాయిలు ప్రేమ పెళ్లి మోజులో పడి తమను కోల్పోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం? ఒక రకంగా ముందు కరాటే కళ్యాణిని నేను ప్రశంసించాలమ్మా. ఎందుకంటే పాప రాత్రిపూట అమ్మాయి వెళ్ళి, చాలా మంది జర్నలిస్టులు కూడా ధైర్యం చేసి వెళ్ళి ఆ కీర్తికి సహాయంగా, అండగా, ధైర్యంగా నిలబడ్డారు ఆ అమ్మాయికి. అది అన్నిటికన్నా ప్రశంసనీయమైన విషయం. ఆ అమ్మాయి కీర్తి ఎంత ధైర్యం చేసి బయటికి వస్తే ఈ రోజు వీడు పాకిస్తానీ అని తెలిసింది మనకి.
పైగా ఆ గోండల్ అనే పేరు తీసేసి ఆధార్ కార్డు చేసుకున్నాడు. మీకు ఇంకో విచిత్రం చెప్తానమ్మా, ఇక్కడ మన వాళ్ళు తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు పోతున్నాయి, తెలంగాణ వాళ్ళకి లోన్లు రావట్లేదు. ఈ ఫహీద్ గడికి హైటెక్ సిటీలో 26 లక్షల ప్యాకేజ్ ఉద్యోగం, వీడు 25 లక్షలు బ్యాంక్ నుంచి లోన్లు తెచ్చుకున్నాడు. ఇది చాలా మంది పిచ్చి పిల్ల వెర్రి పిల్ల కీర్తి వాడి మీద 30 లక్షలు ఖర్చు పెట్టింది. 3 లక్షల రూపాయలు పెట్టి వీడి హీరో లాంటి బైక్ కొనుక్కున్నాడు ఆ పిల్ల డబ్బులతోటి. ఇది ఈ రోజు తెలంగాణ పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పండి, అన్ని జిహాదులు చేయడానికి స్వేచ్ఛగా విచ్చలవిడిగా వదిలేస్తే లవ్ జిహాదు ఒకటే వచ్చింది తల్లి, కావలసిన లవ్ జిహాదులు చేసుకుంటారు వీళ్ళు. పైగా వీళ్ళు ప్రేమించేదానికి ముందు ఆడపిల్లలకి నీకు ఈ స్వేచ్ఛ ఇస్తా, ఆ స్వేచ్ఛ ఇస్తా, నీ ఇష్టం వచ్చాడు తిరగచ్చు, మీ ఇంట్లో ఇవ్వని స్వేచ్ఛ ఇస్తాను, హిందువులు ఇవ్వని స్వేచ్ఛ నా తల్లి తల్లిదండ్రుల మీ కాలంలో. పిల్లల్ని బయట దేశాలకు పంపిస్తున్నాం, బయట ఊర్లకు పంపిస్తున్నాం, ఏ ఉద్యోగం అంటే ఉద్యోగం చేయిస్తున్నాం, ఏ బట్టలంటే ఆ బట్టలు పోనీలే అమ్మా వేసుకోండి అని అంటున్నాము. ఏదో చిన్న సతుకు అమ్మో నాన్న ఏదో మాట అన్నారో తిట్టారో, లేకపోతే భర్త ఏదో ఏ ఇంటికి లేట్ వచ్చిందని భయంతో కంగారుతో మాట అంటే ఈ వెధవలు, ఈ లవ్ జిహాదు చేసే అడ్డమైన వెధవలు దాన్ని కారణంగా తీసుకొని ఆడపిల్లని వాళ్ళ వెనక వాళ్ళకి ఎక్కడ లేని సానుభూతులు చూపించి వాళ్ళ పాప ఆడపిల్లలు కాస్త మానసికంగా డౌన్ గా ఉన్న దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళ ఇంటి ఆడపడుచులకేమో తల నుంచి కాళ్ళ వరకు అన్ని మూసేస్తారు. వీళ్ళు మన హిందూ పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి స్వేచ్ఛ ఇస్తారా? అన్ని అబద్ధాలు మాట్లాడతారు. ఈ పిచ్చి పిల్లలు ఏం చేస్తారు, హిందూ పిల్లలు ఆ నిమిషంలో బాధ ఉన్న వాళ్ళు వీడేదో నిజంగానే స్వర్గం చూపిస్తారు అనుకుంటారు. చంపి ఫ్రిడ్జ్లలో పెడుతున్న ఈ పిల్లలకి అర్థం కాదు, బుద్ధి రాదు. వాడు చివరికి పెళ్లి చేసుకొని దానికి కూడా నల్ల బట్ట వేస్తాడు పై నుంచి కింద దాకా. అప్పటికి అర్థం కాదు వీళ్ళకి. దాని తర్వాత కూడా ఏం చేస్తారు ఈ పిల్లలు, వాడు మళ్ళీ ఇంకొత్తిని పట్టుకుంటాడు, అప్పుడు బొలోమని ఏడ్చుకుంటూ బయటకు వస్తారు. మన పిల్లలు కూడా ఎక్కడో జాగ్రత్త అవ్వాలమ్మా. ఎంత ఇప్పుడు ఏదో సమయానికే కరాటే కళ్యాణి ఇలాంటి వాళ్ళు వచ్చారా, లేకపోతే ఇంకో సంఘ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారా, చుట్టాలు వచ్చారా, వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, హిందూ వాహిని వాళ్ళు వచ్చారా, ఏదో సంరక్షించుకుంటాం ఆడపిల్లల్ని. సమయానికి ఎవరో లేకపోతే అదో చంపి ఫ్రిడ్జ్లలో పెట్టినట్టు పెట్టేస్తారు ఆడపిల్లల్ని. మీరన్నది కరెక్టే మేడం. శ్రద్ధా వాకర్ కేసు చూసాం కదా ఢిల్లీలో కూడా, ఎంత దారుణం. ఇలాంటివి నిజంగానే కీర్తి లక్కీగా ఆవిడ కరాటే కళ్యాణి లాంటి వాళ్ళు వచ్చారు కాబట్టి ప్రాణాలతో బయటపడిందేమో. మన అమ్మాయిలకు కూడా తెలివి ఉండాలి, మీరన్నది కూడా కరెక్టే. ఎందుకంటే హిందూ కుటుంబాల్లో పుడతారు, సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు, పూజలు చేస్తారు, గుళ్ళకి వెళ్తాడు, దేవుళ్ళకి మొక్కుతారు. అయినా సరే ఓ వ్యక్తి కనిపించగానే ప్రేమ మోజులో పడిపోయి తమను తాము ఇలా కోల్పోతూ ఉన్నారు. ఇది మాత్రం ప్రమాదకర గంటికలనైతే మోగిస్తోంది. అమ్మా మనం తెలుసుకోవాలి కదా, వీళ్ళు ఎంత మందిని పెళ్లిళ్ళు చేసుకున్నా అందరికి పైనుంచి కింద దాకా నల్ల బట్ట వేసి తీరుతారు అని మనము న్యూస్లలో పేపర్లలో పదే 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 చూపిస్తున్నాం వీళ్ళకి. సరే, ఇంకా కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఈ లవ్ జిహాద్ వాళ్ళు వెళ్లి హిందువుల్లాగా గుళ్లకు వెళ్లి పటాయిస్తారు ఈ పిల్లల్ని. అది మరి ఇంకో దౌర్జన్యం, అది దారుణం. అది ఇంకా అని ఒక్కటే చెప్తాను హిందూ ఆడపిల్లలకి, అమ్మా మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి ముస్లిం అని తెలుస్తుందో మీకు, వెధవ ప్రేమిస్తే ప్రేమించారు వదిలిపెట్టి ఇళ్ళకి వచ్చేసేయండి. ఎందుకంటే మీరు డైవర్సులు తీసుకోవట్లేదు పెళ్లిళ్ళకి ఎంతమంది ఆడపిల్లలు. ఇది డైవర్స్ లాంటిది అనుకోని డైవర్స్ తీసుకున్నాం అనుకోని వదిలేసి ఇళ్ళకి వచ్చేయడమే. పెళ్లిళ్ళు చేసుకోకండి వీళ్ళని. ఎందుకంటే ఖురాన్ ప్రకారము వేరే మతం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు. ఇది వాళ్ళ మతానికి విరుద్ధంగా చేస్తున్న పని వాళ్ళు కూడా. మరి మతానికి విరుద్ధంగా వాడు పని చేస్తున్నాడు, వాడికి ఏదో ఆశ ఉంది కాబట్టి వాడి మతానికి విరుద్ధంగా పోతున్నాడు. పెళ్లి చేసుకొని ఏం చేస్తున్నాడు, మతంలో కలుపుకుంటున్నాడు నిన్ను. రెండు తప్పే అక్కడ. ఇది ఇంతటితో ఆపకుండా ఓటు జిహాదు అంటే మనకు కావాల్సిన నాయకులను మనం ఎంచుకోనివ్వకుండా మనని
ఇప్పుడు ఈ మొత్తం అంతా ఈ రోహింగ్యాలు, ఈ పాకిస్తానీలు, ఆఫ్రికన్స్, కెన్యన్స్, ఇవన్నీ ఇంతమంది కలిసి ఇప్పుడు ఎన్ని లక్షల మంది తయారైనారో తెలంగాణలో, ఎస్పెషల్లీ హైదరాబాద్ లో అర్థం కావట్లేదు. మీరు సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళండి తల్లి, వీళ్లే కనిపిస్తారు మీకు. మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళండి అమ్మా, వీళ్లే కనిపిస్తారు. మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు హైదరాబాద్ లో వీళ్ళే కనిపిస్తున్నారు. పోలీసులు ప్రభుత్వం నిలబడడానికి కూడా లేకుండా అయిపోయింది. మీరన్నది కూడా కరెక్టే. పోలీసులు ప్రభుత్వం దీన్ని ఒక లవ్ జిహాద్ లాగా, ఒక వ్యక్తికి సంబంధించిన అంశంలాగా కాకుండా ఈ దొంగ సర్టిఫికెట్లను తయారు చేయడం, అలాగే ఉద్యోగాలు పొందడం, ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మతం మార్చి ఇంకా మరికొందరితో అతను రిలేషన్ మెయింటైన్ చేయడం, దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఓటర్ ఐడి. ఇంతకన్నా పెద్ద విషయం చెప్తాను. మొన్న బంజారా హిల్స్ లో పెద్దమ్మ గుడి ఆందోళన జరిగింది ఆ తల్లి. అవును, ఆ బంజారా హిల్స్ సిఐ అక్కడ ఉండే ఏసీపీ వీళ్ళందరూ కలిసి హిందువులను కొడతారు, లాఠీ చార్జులు చేస్తారు, అమ్మవారి గుడి కూలగొడతారు, పొట్టు పెట్టుకుంటే 400 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పడేస్తారు. నా బోటి వాళ్ళని, మా బీజేపీ నుంచి నిలబడే కార్యకర్తలందరినీ హౌస్ అరెస్ట్ చేస్తారు. ఈ వెధవ ఫహీద్ గారిని మాత్రం మొన్న రాత్రి అరెస్ట్ చేసి వెంటనే ఎఫ్ఐఆర్ రాయకుండా రిలీజ్ చేసి పారేశారు. ఏంటి బంజారా సిఐకి అంత ప్రేమ అంటే? మన దేశంలోనే ఒక బస్తీ వాసులు పూజ చేసుకోవడానికి లేదు, బొట్టు పెట్టుకోవడానికి లేదు. ఇదేమన్నా పాకిస్తాన్ లాగా ఇస్లామిక్ స్టేటా? లేకపోతే పాకిస్తాన్ నుంచి జీతం తీసుకుంటున్నాడా ఈ వ్యక్తి? లేదా కాంగ్రెస్ అమ్ముడు పోయిందా పాకిస్తాన్ కి? ఏమనుకోమంటావు తల్లి? ఇప్పటికైనా సరే పోలీసులు, ప్రభుత్వం ఈ విషయం మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్కారం తల్లి.